ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే మెడిటేషన్ ఇవాళ ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే అని నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఈ రామచంద్ర మిషన్ సభ్యులందరికీ కూడా, ఎవరైతే దీన్ని నిర్వహిస్తున్నారో వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. నేను గమనించింది మేబీ మెడిటేషన్ అనేది నేను ఇవాళ నా జీవితంలో ఫస్ట్ టైం మీరు చెప్పినట్టు కూర్చొని చేయడం జరిగింది. నాకు కూడా చాలా ఆశ ఉంటుంది. యోగాకి పోయినప్పుడు యోగా డే రోజు కూడా వాళ్ళు యోగా నేర్పించినప్పుడు ప్రతిరోజు కాసేపు యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. ఒక మనిషి ఎప్పుడైనా అందంగా కనిపిస్తాడు అంటే అది యోగా లేదా వ్యాయామ ఎక్సర్సైజెస్ ఆర్ మెడిటేషన్ చేస్తే ఒక మనిషి చాలా అందంగా కనిపిస్తాడు అని నాకు మా నాన్నగారు కానీ లేదా మా గురువు గారు చెప్పేవారు. అది ఏమో నా జీవితంలో ఇన్ని రోజులు రాలే. అక్కడ కూర్చొని ఆ ఫ్యాన్ కింద మంచిగా మీరు చెప్పిన మెడిటేషన్ చేశాను. చాలా పీస్నెస్ ఇచ్చింది. ఒక 4-5 రోజులుగా ఏదో ఈ హై రోడ్డు వైడనింగ్, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఒక బాధ, అక్కడ ఆస్తి కోల్పోతారని వాళ్ళు ఒక బాధని ఎక్కువగా నేను థింక్ చేసి నాకు కొంచెం అన్ఈజీగా ఉండింది. బట్ ఇక్కడికి వచ్చి కాసేపు మెడిటేషన్ చేస్తే నెమ్మదిగా ఉంది. కాబట్టి ఇకపై చిత్తూరు సమస్యలు ఏది ఉన్నా కూడా మెడిటేషన్ ద్వారా కాసేపు మేము ప్రాక్టీస్ చేస్తే మనసు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుందని నాకు ఇవాళే తెలిసింది. సో థ్యాంక్ యూ అమ్మా సో మచ్. సో ఇలాగే ఈ ఆశ్రమంలో ఏదో ఒక ఎనర్జీ అయితే ఉంది. కూర్చొని ఉంటే ఆ చిలుకలు లేదంటే ఆ పక్షులంతా బీప్ చేస్తూ ఉంటే మనిషికి ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది. సో ఇటువంటి ఈ మిషన్ని మొదట్లో ప్రారంభించిన వ్యక్తులు వారిని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకొని వారికి కూడా ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు. వారి ఆశీస్సులు మనపై ఉంటాయని భావించి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. గురజాల జగనన్నకు కోటి దండాలు, చిత్తూరు ప్రజలు పలికిరన్న నీకు స్వాగతాలు. గురజాల జగనన్నకు కోటి దండాలు, చిత్తూరు ప్రజలు పలికిరన్న నీకు స్వాగతాలు. తెలుగుదేశం పార్టీ జెండా నువ్వెత్తరా, తెలుగుదేశం పార్టీ జెండా నువ్వెత్తరా, సైకిల్ గుర్తు కోటేసి అన్నను గెలిపించరా. గురజాల జగనన్నకు కోటి దండాలు, చిత్తూరు ప్రజలు పలికిరన్న నీకు స్వాగతాలు.